శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. భగవద్గీతలో ఈరోజు మనది 111వ క్లాసు. 111వ క్లాసు. ఈరోజు మనము థర్డ్ చాప్టర్లో ఉన్నాము. థర్డ్ చాప్టర్లో మనము దేంట్లో ఉన్నామంటే రెండవ శ్లోకంలో ఉన్నాం. థర్డ్ చాప్టర్లో రెండవ శ్లోకము కనిపిస్తుంది కదా. వ్యామిశ్రేడేవ వాక్యేన బుద్ధిం మోహయసీవమే అనే శ్లోకం ఇప్పుడు చెప్పుకోవాలి. షేర్ కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఏదో బ్లర్ వస్తుందా, ఏమన్నా? ఏం లేదా? ఏం లేదు సార్. ఏం బాగానే ఉంది కదా. మీరు బ్లర్గా ఉన్నారు సార్. అవునా? ఎందుకో ఇది లైట్ సరిగ్గా పెట్టుకోలేదేమో నేను. ఏమోలేండి. ఇది స్క్రీన్ కనిపిస్తుంది కదా, చాలు కదా. సరే అయితే స్క్రీన్ కనిపిస్తుంది సార్. చదివేయండి మేడం. అయితేను వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవమే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. ఇది రెండవ శ్లోకం. ఒక్క నిమిషం మేడం, బయట బెల్ కొట్టేవారు. ఒకే నిమిషం వస్తాం. విఘ్నేశ్వరుని పెళ్లికి విఘ్నాలు అన్నట్టు మనం ఎప్పుడో వారానికి ఓ రోజు కూర్చుంటే ఆ రోజే ఈరోజు రిజిస్టర్ పోస్ట్ ఇప్పుడే. సరే మేడం, ఇప్పుడు వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవమే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. ఇది అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్తుండేటువంటి వాక్యం. ఇది ఇంతకు ముందు ఇంకొక శ్లోకం చెప్పినాడు అనమాట. ఆ శ్లోకంతో కనెక్టివ్ శ్లోకం ఇది యాక్చువల్ గాను. ఆ శ్లోకంలో ఏం చెప్పినాడంటే, అతను 3వ అధ్యాయంలో ఇంతకు ముందు చెప్పినటువంటి శ్లోకంలో ఏం చెప్పినాడంటే, అతను 2వ అధ్యాయం సాంఖ్యయోగం అంతా చెప్పిన తర్వాత అర్జునుడికి ఒక ప్రశ్న వచ్చిందనమాట. ఏమిటంటే, జ్యాయసీ చేత్ కర్మణస్తే మతాబుద్ధి జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ అని మొదటి శ్లోకం మనం చెప్పుకున్నాం. దీన్ని అంటే ఏమంటారు అక్కడ అర్థం ఏమిటంటే, జ్యాయసీ చేత్ కర్మణస్తే, నీకు ఒకవేళ కర్మ కంటే జ్ఞానము శ్రేష్టమైనది నీ అభిప్రాయం అయినట్లయితే, కర్మ కంటే జ్ఞానము శ్రేష్టము అని నీవు చెప్తున్నావు. ఎందుకంటే అతను చెప్పిందంతా అలాగే చెప్పుకుంటూ వచ్చాడు. ఆత్మజ్ఞానాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చినాడు. ఆత్మజ్ఞానం గొప్పది అని చెప్పినాడు. మరి అదంతా చెప్పినప్పుడు నన్ను ఎందుకు తత్కిం కర్మణి ఘోరేవాం నియోజయేసి కేశవ, నన్ను ఎందుకు ఈ కర్మ మార్గంలో పెడుతున్నావు అంటే, అర్జునుడికి ఏం చెప్పాడు అతను శ్రీకృష్ణుడు అంటే, కర్మణ్యేవాధికారస్తే అని చెప్పినాడు. నీకు అధికారం కర్మలో మాత్రమే ఉంది అని అర్జునుడికి చెప్పినాడు. కర్మణి ఏవ అధికార తే, నీకు కర్మలో మాత్రమే అధికారం ఉంది, నువ్వు నాకెందుకు చెప్పినావు? నీకు నీ బుద్ధిలో నీ మతం ప్రకారము అంటే నీ యొక్క అభిప్రాయం ప్రకారము కర్మ కంటే జ్ఞానము గొప్పదైనప్పుడు మరి నన్ను ఈ ఘోరమైనటువంటి కర్మలో నన్ను ఎందుకు నియోగిస్తున్నావు అని చెప్పేసి అర్జునుడు కృష్ణుడిని అడిగాడు. ఆ నేపథ్యంలోనే అర్జునుడు ఇంకొక ప్రశ్న వేస్తున్నాడు. ఏమడుగుతున్నా అంటే, వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవమే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం అని. ఇక్కడ ఏమిటంటే, మే అంటే నాకు,
మే అంటే నాకు వ్యామిశ్రేణ ఇవ వాక్యేన. వ్యామిశ్రేణ అంటే ఏమంటే వ్యామిశ్రేణ ఇవ వాక్యేన బుద్ధిం మోహయసి ఇవ మే. వ్యామిశ్రేణం అంటే మిశ్రణం అంటే కలగాపులం అంటాం కదా, కలగాపులం అన్ని కలిపే కిచిడి అంటాం కదా, కిచిడి చేసినట్టుగా నీవు చెప్పింది నీ కిచిడి చేసిన దాని వలె ఉన్నది. నీవు చెప్పేటువంటి విషయం ఏమిటంటే, నేనేమడిగాను నీతోను, నాకు శ్రేయస్సు కావాలి అని అడిగాను నేను. అర్జునుడు మొదటి నుంచి శ్రేయస్సు కావాలని అడుగుతున్నాడు. ఎప్పుడు అడిగాడంటే, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతాః అని చెప్పేటప్పుడు శ్రేయస్యా నిశ్చయం బ్రూహి తన్మే అని అక్కడ అడుగుతాడు ఆయన. అంటే నాకు శ్రేయస్సు వచ్చేటువంటి మార్గం ఏదో అది మాత్రమే నాకు చెప్పు అని చెప్పేసి అర్జునుడు అప్పుడు మొదట్లోనే అడిగాడు. శ్రేయస్సు అంటే ఏమిటి అంటే ప్రేయస్సు అంటే ఏమిటి అని మనం చెప్పుకున్నాం. మనం శ్రేయస్సు అంటే ఏమిటి, శ్రేయస్సు అంటే అది మోక్షము. మోక్షము అంటే తర్వాత పునర్జన్మ లేకుండా ఉండేటువంటి పరిస్థితిని వచ్చేసి శ్రేయస్సు అంటాము. ప్రేయస్సు అంటే ఏమిటి, ప్రేయస్సు అంటే అనేక కోరికలు భోగాలు అనుభవించడము, స్వర్గము, ఇవన్నీ కూడాను ప్రేయస్సు కిందికి పడుతుంది. అంటే మనం ఏదైనా ఒక కర్మ చేసినప్పుడు, అంటే ఒక యజ్ఞము, ఒక యాగము, ఒక వ్రతము ఏదైనా చేసినప్పుడు దానివల్ల మనకు ప్రతిఫలాపేక్షతో మనం చేసినప్పుడు అంటే ఏమిటంటే మనం సంకల్పం చెప్పుకుంటాం కదా, పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామ మోక్ష ఫలసిద్ధ్యర్థం, ఇలాంటి ఏదైనా చెప్పుకొని మనం ఏదైనా కర్మ చేస్తే దానివల్ల మనకు పుణ్యం వస్తుంది, అంతేగాని దానివల్ల మనకు మోక్షం అన్నటువంటిది రాదు. పుణ్యం వచ్చిన దాని నుంచి ఏమవుతుంది, మనకు ఈ లోకంలో పుణ్యం దొరకచ్చు. ఈ పుణ్య ఫలం వల్ల మనం కొన్ని మంచి మంచి ఫలితాలు అనుభవించవచ్చు, లేకుంటే స్వర్గానికి వెళ్ళొచ్చు, స్వర్గంలో కొన్ని రోజులు అనుభవించవచ్చు, కొన్ని ఏండ్లు అనుభవించవచ్చు. తర్వాత మళ్ళీ భూలోకంలో పుట్టాల్సిందే, మళ్ళీ కర్మ చేయాల్సిందే, మళ్ళీ జనన మరణ చక్రం అన్నటువంటిది జరుగుతూనే ఉంటుంది. అదే కర్మ సంబంధించినటువంటి విషయం. మరి జ్ఞానం అంటే ఏమిటంటే దానికి మోక్ష సాధనం, శ్రేయస్సు. నాకు కావాల్సింది శ్రేయస్సు. శ్రేయస్సు కావాలని నేను అడిగినప్పుడు నువ్వేం చెప్పినావు, రెండో చెప్పినావు. నువ్వు 2వ అధ్యాయంలో ఏం చెప్పినావు, నువ్వు ఏం చెప్పినావు, జ్ఞానయోగము చెప్పినావు, కర్మయోగము చెప్పినావు, 2 చెప్పినావు. నాకేం చెప్పినావు నువ్వు, కర్మణ్యేవధికారస్తే, నాకు కర్మలో మాత్రమే అధికారం ఉంది అని చెప్పినావు. మరి కర్మ కన్నా జ్ఞానం గొప్పది అని నీకు తెలిసినప్పుడు నాకు కర్మలో ఎందుకు నియోగిస్తావు అని మొదటి శ్లోకంలో చెప్తే, మరి 2వ శ్లోకంలో ఏమడుగుతున్నావు అంటే, నీవు చెప్పినటువంటి అన్ని విన్న తర్వాత నాకు ఏమనిపిస్తుందంటే, వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవమే. వ్యామిశ్రేణ ఇవ అంటే కలగాపులగం చేసినట్టుగా వలే. ఇవ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇక్కడ. వ్యామిశ్రేణ ఇవ వాక్యేన, ఈ ఇవ అన్నటువంటిది ఎందుకంటే అలాగా అని. ఎందుకంటే గురువుతో ఏదైనా ప్రశ్న అడిగేటప్పుడు ఎలా అడగాలి అంటే, సాధారణంగా ఏం చెప్తారంటే, నువ్వు చెప్పి ఆయన ఒక గంట సేపు లెక్చర్ ఇచ్చిన తర్వాత శిష్యుడు వచ్చి, అయ్యా నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేసేసావు, నువ్వు నాకే అర్థం కాలేదు నువ్వు చెప్పింది అని అలా అనకూడదు. అది వినయము అని అనిపించుకోదు అనమాట. ఎలా చెప్పాలంటే, మీరు చెప్పింది ఏమో నా బుద్ధికి ఏమో అంత మిక్సప్ అయిపోయిందేమో అన్నట్టుగా నాకు అనిపించింది. నేను ఆయన చెప్పిండొచ్చు, అయినప్పుడు కూడా నా బుద్ధికి అలా వ్యామిశ్రేణ ఇవ అని చెప్పాలంట. మనం సాధారణంగా ఆఫీస్ లెటర్లో కూడా అలాగే రాస్తుంటాము, ఇట్ అపియర్స్ దట్ అంటుంటాము. ఒకసారి మనకు తెలియదు అనమాట, వాడు ఇట్ అపియర్స్ దట్ యువర్ ఆర్గ్యుమెంట్ ఈజ్ రాంగ్ అంటాము. యువర్ ఆర్గ్యుమెంట్ ఈజ్ రాంగ్ అని చెప్పకూడదు ఎప్పుడు కూడా. యువర్ ఆర్గ్యుమెంట్ ఈజ్ రాంగ్ అంటే ఇట్ ఈస్ ఇంపొలైట్ బిహేవియర్, పొలైట్ బిహేవియర్ కాదు. ఏం చెప్పాలి, ఇట్ అపియర్స్ దట్ ఇట్ మే నాట్ బి కరెక్ట్ అన్నట్టుగా మనం ఎలాగే యూజ్ చేస్తామో, అలాగే అర్జునుడు కూడా ఇక్కడ వ్యామిశ్రేణ ఇవ వాక్యేన అంటే అలాంటి వాక్యం వల్ల, వ్యామిశ్రేణ కలగాపులగం కలిసిపోయినది దాని వల్లే, అస్పష్టంగా ఉన్నటువంటి దాని వల్లే ఉన్నటువంటి వాక్యము చేత మే అంటే నా యొక్క బుద్ధిని మోహయసి ఇవ మోహింపజేస్తున్నావా అంటే, ఏది నిజమో ఏది తప్పో ఏది నిజమో అని తెలియకుండా మోహింపజేస్తున్నావా అన్నట్టుగా ఉంది నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత. ఎందుకంటే కర్మను చెప్పినావు, కర్మయోగము చెప్పినావు, జ్ఞానయోగము చెప్పినావు. నువ్వు చెప్పిన తర్వాత నన్ను మాత్రం కర్మలో, ఘోరమైనటువంటి కర్మలో నన్ను నియోగిస్తున్నావు. కాబట్టి వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసి ఇవ. ఆ ఇవ అన్నటువంటిది ఒక వినయానికి సంకేతం. ఆయన కూడా ఇక్కడ అని చెప్పినాడు అతను, మోహయసి తత్, అందువల్ల ఏకం వద నిశ్చిత్య, నిశ్చయముగా నాకు ఏది మంచిదో, ఏకం వద ఒకటే ఒకదాన్ని చెప్పు. అదే ఏది కర్మయోగమా జ్ఞానయోగమా, నాకు ఏది అని నిశ్చయంగా చెప్పు. ఏన శ్రేయ
ఆప్నుయాం నేను దేని వల్ల అయితే అహం నేను శ్రేయ అహం శ్రేయోహం అన్నది కదా ఏన శ్రేయోహం శ్రేయ ప్లస్ అహం శ్రేయోహం ఆ అహం నేను శ్రేయస్సు ఉన్నటువంటి దాన్ని ఆప్నుయాం పొందుతాను నేను దేని వల్ల అయితే శ్రేయస్సును పొందుతాను దాన్ని నీవు నిశ్చయించి నాకు అది ఏకం వద ఒకదాన్ని మాత్రం నాకు దయచేసి చెప్పుము అని చెప్పేసి అర్జునుడికి అడుగుతున్నాడు అనమాట. అంటే ఈ వాక్యం వల్ల మనకు బ్రాడ్ గా ఏం తెలుస్తుందంటే ఒక శిష్యుడు ఉన్నటువంటి వాడు గురువును అడిగేటువంటి సందర్భంలో ఎలా అడగాలంటే ఇలా అడగాలన్నమాట. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవమే. అంతేగా నీ వ్యామిశ్రేణ వాక్యేన అని అనకూడదు అనమాట. వ్యామిశ్రేణ వాక్యేన అనకూడదు. బుద్ధిం మోహయసి మే అని అయ్యవా అనేది పెట్టకుండా అన్నామంటే గురువుకు గురువు అంతసేపు చెప్పిన తర్వాత ఒక గంట సేపు ఆయన చెప్పిన తర్వాత నువ్వు నన్నంతా కలగాపులగం చేసి చెప్పేసినావు, నువ్వు నాకు అర్థం కాలేదు అనేస్తే అది ఒక రకమైనటువంటి అవినయము తోస్తుంది అని చెప్పి అర్జునుడు ఇలా అడిగాడు అనమాట. కాబట్టి నాకు ఏది నిశ్చయించి నాకేది మంచిదో అది నీవు చెప్పు అని చెప్పేసి అడుగుతున్నాడు ఇక్కడ వ్యామిశ్రేణి వాక్యేన. దీనికి అది అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు, భగవంతుడు ఏమంటున్నాడు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి ఈ 2వ శ్లోకము ఇంతటితోనే ముగిద్దాము. నెక్స్ట్ శ్లోకానికి వచ్చేసి నెక్స్ట్ శ్లోకం ఏమిటి? శ్రీ భగవానువాచ నెక్స్ట్ చెప్తారా? లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా. చదివండి మేడం ఎవరో ఒకరు. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. శ్రీ భగవానువాచ. భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నా అంటే లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురాప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఇక్కడ ఇతను ఏం చెప్తా అంటే లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠ. అస్మిన్ లోకేస్మిన్ అంటే లోకేస్మిన్ ద్వివిధ నిష్ఠ పురా ప్రోక్త మయా అనఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఇది బ్రాడ్గా విభజన. భగవంతుడు ఏం చెప్తున్నా అంటే మరి అర్జునుడు ఏమడిగాడు? ఏదో ఒకటి చెప్పు అని అడుగుతున్నాడు అతను. ఏదో ఒకటి నిశ్చయంగా చెప్పు అంటే శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నా అంటే 2 మార్గాలను మళ్ళీ చెప్తున్నాడు అనమాట. మళ్ళీ చెప్పి ఆ 2 మార్గాల యొక్క విశదీకరణ చేస్తాడు. 2 మార్గాలు అంటే కర్మయోగము జ్ఞానయోగము రెండింటి నేను ఇంకా బ్రాడ్గా ఎక్స్ప్లెయిన్ చేసి అతను ఏం చెప్తా అంటే ఇప్పుడు ఏది కావాలన్నటువంటిది చివరిలో చెప్తాడు. దీన్ని కర్మయోగం యొక్క ఈ మొత్తం చాప్టర్ అంతా అది ఉందన్నమాట. ఈ ప్రశ్న అడగకోకుండా ఉండింటే అర్జునుడు ఈ ప్రశ్న వ్యామిశ్రేణి వాక్యేన అనే ప్రశ్న అడగకుండా ఉండింటే ఇక్కడికి భగవద్గీత అయిపోయి ఉండేది అని చెప్తారు చాలా మంది. కానీ ఎప్పుడైతే ఇతను ఈ ప్రశ్న వేశాడో ఇలాంటి ప్రశ్న సాధారణంగా మన లాంటి వాళ్ళు కూడా వచ్చేటువంటి సందర్భము అవకాశం ఉంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే భగవంతుడు నిజంగానే వ్యామిశ్రేణంగా చెప్పాడా అంటే కలగాపులగం చేసి చెప్పాడా అంటే లేదు అన్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఏషా దేవిహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు అనే 39వ శ్లోకం మనం 2వ చాప్టర్లో 39వ శ్లోకాన్ని పోయి చూస్తే ఏషా దేవిహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు అని ఒక శ్లోకం చెప్తాడు. అంటే ఏమిటంటే ఇప్పటి వరకు నీకు సాంఖ్యయోగాన్ని గురించి చెప్పినాను, ఇప్పుడు నీకు కర్మయోగాన్ని గురించి చెప్తాను విను అని శ్రీకృష్ణుడు అంత ఖచ్చితంగా బైఫర్కేట్ చేసి 38వ శ్లోకం వరకు 11వ శ్లోకము ఏమిటంటే అశోచ్యాన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూంశ్చ నానుశోచంతి పండితాః అని 11వ శ్లోకం మొదలుపెట్టి శ్రీకృష్ణ పరమాత్మ 38వ శ్లోకం వరకు ఆయన ఏం చెప్తా అంటే
ఆత్మ యొక్క స్వరూపాన్ని అంటే ఆ జ్ఞాన కాండని గురించి చెప్తాడు, జ్ఞాన యోగాన్ని గురించి చెప్తాడు. జ్ఞానయోగాన్ని చెప్పిన తర్వాత ఏం చెప్తాడు, ఇంతవరకు నీకు జ్ఞానయోగాన్ని చెప్పినాను, ఇప్పుడు నీ కర్మయోగాన్ని చెప్తాను విను అని చెప్పేసి కర్మయోగాన్ని గురించి అతను చెప్తాడు. ఏషా తేభిహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాంశును అని చెప్పేసి అక్కడికి ఇది అయిపోయింది, ఇంతవరకు సాంఖ్యం చెప్పాను, ఇప్పటి నుంచి కర్మని చెప్తాను విను అని చెప్పేసి అతను చాలా క్లీన్ గా బైఫర్కేట్ చేసి అక్కడికి చెప్తాడు. తర్వాత అర్జునుడు ఏమంటున్నాడంటే, నీవు నాకు కలగాపులగం చేసి చెప్పినావు, మరి నాకేది చెప్పు అంటే దాన్ని కూడా క్లియర్ గా చెప్పాడు ఆయన. కర్మణ్ణి ఏవ అధికారస్తే, నీకు కర్మలో మాత్రమే అధికారం ఉంది కానీ జ్ఞానములో అధికారం లేదు కూడా అతన్ని చెప్పేశాడు అతనికి. మరి రెండో చెప్పాడు అనమాట. అంటే ఇక్కడ ఈ రెండిటిని చెప్పినప్పటికీ కూడాను అర్జునుడు ఇంకా కలగాపులగం అంటున్నాడు అంటే అతనికి ఇంకాను క్లియర్ గా అర్థం కాకుండా పోవడం వల్లనే అడిగాడు అంతేగాని భగవంతుడు చెప్పిన దాంట్లో ఏమాత్రము సంకోచము లేదు, ఏమాత్రము అందులో తప్పు లేదు, దోషము లేదు. భగవంతుడు చెప్పినదంతా ఎలా ఉంటుందంటే భగవంతుడు చెప్పిందంతా క్లియర్ గానే చెప్పాడు. కర్మయోగం ఒకటి చెప్పినాడు, జ్ఞానయోగం ఒకటి చెప్పినాడు. అంటే ఎందుకు చెప్పినాడు ఇది అంటే లోకేస్మిన్ ద్విధా నిష్ఠ, రెండు రకములైనటువంటి నిష్టలు ఉన్నాయి అని ఎప్పుడైతే చెప్పాడో, ఒకటి కర్మయోగము ఉంటే జ్ఞానయోగము అని చెప్తాడో అప్పుడు ఆ రెండును సపరేట్ పాత్స్ కాదనమాట. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే రెండు మార్గాలు ఉన్నాయి. అంటే శ్రేయస్సు కోరేటువంటి వాళ్ళు చెప్పేటువంటి శ్లోకం ఇది. శ్రేయస్సు కోరేటువంటి వాడు కదా అర్జునుడు, ఆయన అడిగాడు నాకు శ్రేయస్సు దేని వల్ల వస్తుందో దాన్ని చెప్పు అని అడిగినాడు. అడిగినప్పుడు భగవంతుడు చెప్పాడు. కాబట్టి ఆయన ఎవరికి చెప్పాడు ఇక్కడ, లోకులందరికీ చెప్పలేదు అతనికి, ఈ లోకములో ఉండేటువంటి సాధకులకు మాత్రమే చెప్పాడు అనమాట. సాధకులు కానటువంటి వాళ్ళు ఉంటారనుకోండి, నేను ఏదో నేను చేసుకుంటుంటానా, నాకు భగవద్గీతతో సంబంధం లేదు, గీత నేను చదవను అనేటువంటి వాళ్లకు ఇది కాదన్నమాట. మరి ఎవరికి చెప్పాడు ఇతను అంటే సాధకులకు, అంటే నాకు శ్రేయస్సు కావాలని ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్లకు రెండు నిష్టలు ఉన్నాయి అని చెప్పాడు. రెండు నిష్టలు అని ఎప్పుడైతే చెప్తాడో చాలా కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే రెండు సపరేట్ నిష్టలా, అంటే ఎటు వెళ్ళినప్పటికీ కూడా మనం శ్రేయస్సు మోక్షాన్ని చేరుకోవచ్చునా అన్నటువంటి ప్రశ్న ఒకటి వస్తుంది. అంటే ఎట్లాగంటే మనము బెంగళూరు నుంచి శ్రీలంకకు వెళ్ళాలనుకోండి, శ్రీలంకకు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి చెన్నైకి వెళ్ళేసి చెన్నై నుంచి ఫ్లైట్ లో వెళ్ళిపోవచ్చు, లేకుంటే ఇక్కడ నుంచి రామేశ్వరం వరకు వెళ్ళేసి అక్కడి నుంచి పడవలో వెళ్ళిపోవచ్చు. రెండు మార్గాల్లో వెళ్ళినప్పుడు కూడా శ్రీలంక వస్తుంది. అలా రెండు డిఫరెంట్ మార్గాలు, అంటే రెండు డిఫరెంట్ మార్గాలు కాదు ఇవి. ఈ రెండు కూడాను ఒకటి సాధనము, ఒకటి సాధ్యము. ఏది సాధనము, కర్మయోగము ఉన్నటువంటిది సాధనము, జ్ఞానయోగము ఉన్నటువంటిది సాధ్యము. అంటే ఇట్ ఈస్ ఎ మీన్స్. కర్మయోగము ఉన్నటువంటిది సాధనము. ఈ సాధనము ద్వారా మనం ఏం చేయాలి, ఆ జ్ఞానయోగాన్ని పట్టుకునేదానికి ప్రయత్నం చేయాలి. జ్ఞానయోగము ద్వారా మాత్రమే మనకు మోక్షం అన్నటువంటిది వస్తుంది అని కర్మయోగము జ్ఞానయోగము రెండు చెప్పినాడు. రెండు చెప్పిన తర్వాత ఆ కర్మయోగంలో మార్గంలో పోయేటువంటి వ్యక్తి ఆ జ్ఞాన మార్గానికి వెళ్ళినప్పుడు అలాంటి వ్యక్తి ఎలా ఉంటాడు అని అడిగితే అలాంటి వ్యక్తి లక్షణాలు చెప్పడమే సిద్ధప్రజ్ఞుని యొక్క లక్షణాలు. మరి అంత క్లియర్ గా భగవంతుడు చెప్పేశాడు, కర్మయోగంలో పోయినటువంటి వాడికి జ్ఞానయోగం ఉన్నటువంటిది ప్రాప్తిస్తుంది. ఆ జ్ఞానయోగంలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అంటే అతను స్థితప్రజ్ఞుడు అని చెప్పి స్థితప్రజ్ఞ లక్షణాలు మళ్ళీ 10 శ్లోకాలు 15 శ్లోకాలు అతను చెప్తాడు అనమాట. చెప్పి ఆ స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు చెప్తాడు. అలాంటి వాడు అని చెప్పేసేసి వారంత ఖచ్చితంగా చెప్పేసేసి నీకు కర్మణ్యేవాధికారస్తే అని చెప్పి ఇంత చెప్పినప్పటికి కూడాను అర్జునుడు ఏమంటున్నాడు, వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహసి ఏవమే, నా బుద్ధిని చేస్తున్నావా అన్నట్టు నీ వాక్యము చేత నాకు అలా అనిపిస్తుంది అని భగవంతుడిని ఉద్దేశించి చెప్తున్నాడంటే ఇతను ఇప్పటికి కూడా ఇంకాను భగవంతుని మీద ఒక రకమైనటువంటి ఉపాలంబనము చేస్తున్నాడు. అంటే కొద్దిగా దోషాన్ని భగవంతుని పక్క కూడా చూపిస్తున్నాడు అన్నట్టుగా వ్యక్తమవుతుంది అని చెప్పేసి భాష్యకారులు రాస్తారు. ఇతను వినయంగా చెప్పినప్పటికీ కూడాను లోకే ఇదేమి మోహయసి ఇవ అని చెప్పి ఇంకోటి ఏం చెప్పాడు ఇతను, మోహయసి ఇవ అన్నాడు. తర్వాత వ్యామిశ్రేణ ఇవ, నువ్వు మిక్సప్ చేసినట్టుగా ఉందేమో అన్నట్టుగా నా బుద్ధి కనిపిస్తుంది అని చెప్పి రెండు రకాలుగా కూడా భగవంతుడి మీద కూడా ఒక దోషము ఉన్నటువంటిది వేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ భగవంతుడు చాలా క్లియర్ గా చెప్పినప్పటికీ కూడా ఇతను ఏం చేశాడు, మళ్ళీ కూడా అదే అడుగుతున్నాడు. అదే అడిగినప్పుడు మరి భగవంతుడు ఏం చెప్పచ్చు భగవంతుడిని సాధారణంగా ప్రశ్న చెప్పిన విషయాన్నే
సరిగా అర్థం చేసుకోకుండా మళ్ళీ అడిగితే, అరే ఏమిటయ్యా ఇది ఇలాంటి ప్రశ్న వేస్తావు అని మనం గురువు చెప్పవు అన్న ఎప్పటికీ అడగకూడదంట. గురువు అనేటువంటి వాడు శిష్యుడు ఎలాగైతే వినయాన్ని చూపించి ఎలా అడగాల్సి ఉంటుందో, ఆ ప్రశ్నకు ఉత్తరం చెప్పేటువంటి వాడు కూడా ఎలా చెప్పాలి అంటే, ఆ చెప్పేటువంటి సందర్భంలో అతను కూడాను ఒకవేళ శిష్యుడు సరిగా అర్థం చేసుకోకుండా అడిగినప్పటికీ కూడాను ఒక కరుణతో అతన్ని ఎలా చూడాలంటే ఇతని పాపం తెలియకుండా అడుగుతున్నాడు అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ చెప్పాలి. అంతేగాని ఆ ప్రశ్నని ఖండించకూడదు ఎప్పుడు కూడాను. ప్రశ్నని ఖండించి అరే నువ్వు ఇలాగే చెప్పావే అని చెప్పేసి నువ్వు ఇదే ప్రశ్న, ఇది నీకు అర్థం కాలేదా అని అడిగితే కూడా మళ్ళీ ప్రశ్న అడిగేటువంటి సందర్భం ఉండదు. అందువల్ల అలా కాకుండా అందుకోసం శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడు ఏమని అడుగుతున్నా అంటే అతను ఏమని సంబోధిస్తున్నాడంటే అనఘ అంటున్నాడు అనమాట. మయ అనఘ అంటున్నాడు. అనఘ అంటే పాపరహితుడా, పాపము లేని, అఘము అంటే పాపం అంట, అఘము అంటే పాపము అని చెప్తాం అనమాట. పాపము లేనటువంటి వాడా అంటే దోషము లేనటువంటి వాడా, దోషరహితుడా అంటే నీకు దోషము లేనటువంటి వాడా అని. అంటే ఇతనిలో కొంచెం దోషం ఉంది, దోషం ఉంది అన్నటువంటి విషయం మనకు ఖచ్చితంగా తెలుస్తూనే ఉంది. ఎందుకంటే భగవంతుడు అంత ఖచ్చితంగా చెప్పినప్పటికీ కూడాను ఒక ఒక విధంగా భగవంతుడిని దూషించినట్టుగా కూడాను అందులో ఉంది. ఇంత వినయం చూపించినప్పటికీ కూడా నువ్వు ఇంత చెప్పినప్పటికీ కూడా నాకు ఇదంతా కలగాపులగం చేసిన దాని వల్లే ఉంది అంటే కూడాను కాస్త దోష నిరూపణం భగవంతుని మీద చూపిస్తున్నాడు ఏమో అన్నట్టుగా ఉన్నప్పటికీ కూడాను భగవంతుడు ఉత్తరం చెప్పేటువంటి వాడు అతను ఎలా ఉండాలంటే అతను ఒక బిడ్డను పాలించి లాలించి చెప్పినట్టుగా అతను చెప్పాలి అనమాట. గురువు అన్నటువంటి వాడి లక్షణం అలా ఉండాలి. అందువల్ల భగవంతుడు ఏం చెప్తున్నాడంటే అనఘ అని సంబోధన చేస్తున్నాడు. మయా అనఘ లోకేస్మిన్ ద్విధా నిష్ట పురా ప్రోక్త మయా అనఘ అంటే పాపము లేనటువంటి వాడా. ఇక్కడ అది ఒక అర్థము, అది ఒక రకంగా అర్థం తీసుకుంటే, రెండవ అర్థం ఏమిటంటే ఈ శాస్త్ర జ్ఞానము అన్నటువంటిది రావాలి అంటే ఈ దోషము అఘము అన్నటువంటిది వెళ్ళిపోవాలి. అంటే అంతఃకరణంలో ఉన్నటువంటి పాపము మాలిన్యము వెళ్ళిపోయినప్పుడు మాత్రమే, ఎలాగైతే ఒక గుడ్డ బాగా పూర్తిగా శుభ్రమైన తర్వాతనే దాని మీద రంగు ఎలా పడుతుందో అలాగే ఇతనికి కూడాను అంతఃకరణం బాగా శుద్ధి అయినప్పుడు మాత్రమే ఈ భగవద్గీత అన్నటువంటి పాఠము చెప్పడానికి అర్హత అతనికి పొందుతావు. నీవు ఇప్పుడు అలాంటి అర్హత పొందినావు అని చెప్పి అని అతన్ని ప్రోత్సహిస్తూ శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం మొదలు పెట్టాడు అనమాట. లోకేస్మిన్ ద్విధా నిష్ట పురా ప్రోక్త మయానఘ నేను నీకు అనఘా ఓ అనఘా పాపరహితుడైనటువంటి వాడా అని చెప్పేసి తమ సంబోధన అలా చేస్తున్నాడు. అందువలన ఏం చెప్తారంటే సాధారణంగా ప్రశ్న ఉత్తరం గురువు శిష్యుడు అని చెప్పినప్పుడు ఏం చెప్తారంటే దేర్ ఈజ్ నో బ్యాడ్ క్వశ్చన్ అంటారు. క్వశ్చన్ ఈజ్ నెవర్ బ్యాడ్. అందువల్ల ఎలాంటి ప్రశ్న వేసినప్పటికీ కూడాను ఆ ప్రశ్నను ఎలాగ సమర్థించి దాన్ని కాస్త దాన్ని అతనికి అర్థమయ్యేటట్టు చెప్పి దాన్ని అర్థం చెప్పాలి. అలా చెప్పకపోతే గురువుదే తప్పు ఉంటారు కానీ శిష్యుడు ఎలాంటి ప్రశ్న అయినా వేయచ్చు అన్నటువంటి విషయం ఒకటి. తర్వాత ఇంకోటి ఏమిటంటే మన సంప్రదాయంలో, మన సనాతన సంప్రదాయంలో గురు శిష్యుల యొక్క సాంగత్యం ఎలా ఉండేది అని చెప్పడానికి కూడా ఇది చక్కని నిదర్శనము అంటారు. గురు శిష్యుడు అన్నటువంటి వాడు కేవలం సబార్డినేట్ గా ఏదో మీక్ గా ఒక సబ్మిసివ్ గా ఉండనక్కర్లేదు. అతనికి ఏదైనా అర్థం కానటువంటి విషయం ఉన్నప్పుడు గురువును బాగా ఖచ్చితంగా అడగాలి. అడిగేసి గురువు మీద భక్తి ఉండాలి, గౌరవం ఉండాలి. అంతేగాని గురువుని ఏదో అలా నిందిస్తూ మాట్లాడడం మంచిది కాదు. కానీ గురువుకు అన్ని రకాలైనటువంటి ప్రశ్నలు వేసి అతని దగ్గర నుంచి విషయాన్ని రాబట్టి అతన్ని ఆకలింపు చేసుకొని జీర్ణించుకోవాలి అతను. అందువల్ల అతను ప్రశ్న వేయడంలో తప్పు లేదు. అందువల్లనే మన సంప్రదాయంలో ఎప్పటి నుంచినో మన వేదాలు కానీ పురాణాలు కానీ శాస్త్రాలు కానీ అన్ని కూడాను అలా పరంపరగా ఎందుకు వచ్చాయంటే శిష్యుడు అన్నటువంటి వాడికి ద క్వశ్చన్ ఆఫ్ డౌట్ అడగడము అన్నటువంటిది అతని యొక్క రైట్ అనమాట. అని అడిగి అతను తెలుసుకోవాలి అన్నటువంటి విషయం ఇక్కడ రెండు విషయాలు చెప్పడానికి కోసం ఈ రెండు శ్లోకాలను సాధారణంగా భాష్యకారులు ఉటంకిస్తూ ఉంటారు. లోకేస్మిన్ ఇక్కడే కృష్ణుడు ఏమంటున్నాడు అనఘ అని సంబోధన చేసి ఆయనతో ఏమంటున్నాడు లోకేస్మిన్ అస్మిన్ లోకే ఈ లోకములో ద్విధ నిష్ఠ రెండు రకమైనటువంటి ద్విధములు. ఇది విధి శాస్త్రం కాదనమాట. భగవంతుని ప్రకారము భగవద్గీతల్లో ఇది విధి శాస్త్రం కాదు, ఇది విధాన శాస్త్రం. అంటున్నాడు. విధానం అంటే పద్ధతి, అంటే రెండు రకములు అని అంటాం కదా. రెండు రకములు, రెండు విధములు కాదు, రెండు విధి కాదు, విధి శాస్త్రం అది. విధి అంటే ఏమిటి? విధి అంటే ఏమిటంటే నీవు ఇలా చేయాలి, అలా చేయకూడదు అని విధి నిషేధము అంటాం అనమాట సాధారణంగా. ఇలా చేయాలి, అలా చేయకూడదు అంటే ఎలాంటిది? ఒక ఉదాహరణ చెప్పాలంటే నీవు
ఏదో అమావాస్య రోజు ఏకాదశి రోజు నీవు ఉపవాసం చేయాలి. ఉపవాసం చేసినప్పుడు నువ్వు ఎప్పుడు ఏం చేయాలి? 12 గంటల తర్వాత కానీ నువ్వు ఏది ఆహారం తీసుకోకూడదు. 12 చిన్న అల్పాహారం కూడా తీసుకోకూడదు. ఫలాహారం కూడా తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నావు అనుకో, తీసుకుంటే గానీ అప్పుడు నువ్వు ఏదో ఆచమనం చేసి తూర్పు పక్క దిక్కుని నువ్వు తినాలి. అది కూడా తినేటువంటి సందర్భంలో 3 సార్లు నీళ్లు వదలాలి. ఇలా ఏదో విధి విధి ఇలా చేయాలి, అదే చేయాలి. లేకుంటే పలానా టైంలో నువ్వు వెళ్ళేటువంటి సందర్భంలో రాహుకాలం చూసుకోవాలి, యమగండం చూసుకోవాలి, వెళ్ళాలి. ఇవన్నీ విధి శాస్త్రం. అలాంటిది భగవద్గీతలో చెప్పదు. వీళ్ళు ఏం చెప్తారంటే విధానం మాత్రమే చెప్తారు. విధానం అంటే ఏమిటంటే జీవన శైలి అంటారు. జీవన శైలి అంటే నీవు ఈ జీవన శైలికి నీవు అడాప్ట్ అయితే నీకు శ్రేయస్సు ఉన్నటువంటిది వస్తుంది అని చెప్పేటువంటి శాస్త్రము భగవద్గీత శాస్త్రము. అంతేగాని ఇక్కడ ఎప్పుడు కూడాను అలాంటి సందర్భము ఇక్కడ రాదు. ఈ లోకంలో 2 విధములైనటువంటి అంటే 2 రకములైనటువంటి నిష్ఠ. నిష్ఠ అంటే ఏమిటి? నిష్ఠ అంటే అందులో ఉండిపోవడం అనమాట. నిరతాం స్థితి నిష్ఠ అంటాము. నిరతాం స్థితి అంటే అందులో ఉండిపోవడం అనమాట. నిరతాం స్థితి నిష్ఠ అందులోనే ఉండిపోవడం అనమాట. అంటే దాన్నే కలగనడము, దాన్నే ఆకలింపు చేసుకోవడము, దానికోసమే ఆరాటపడ్డము, అలాంటిది నిష్ఠ. ఒక విద్యార్థికి నిష్ఠ ఏమిటి? చదువుకోవడము, పరీక్ష పాస్ కావడము, పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవడము అతని నిష్ఠ అంటాం దాన్ని. బిజినెస్ అతనికి నిష్ఠ ఏమిటి? వ్యాపారం చేయడము, వ్యాపారంలో లాభాలు సంపాదించడం, అది నిష్ఠ అంటాం అనమాట. ఒక బిజినెస్ వ్యాపారి ఉంటాడు అనుకోండి, మనం వెళ్ళి ఏదైనా సరుకు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అనేదో ఫోన్ చూసుకుంటూ ఉంటాడు అనుకోండి, నిష్ఠ లేదు లెక్క. దాని మీద అతనికి సరైనటువంటి నిష్ఠ లేదు. ఆ నిష్ఠ ఉండేటువంటి వాడు దాని మీద ఎక్కువగాను ఆ ఫోకస్ అంటే ఏది జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తికి దేని మీద ఫోకస్ ఉంటుందో ఆ ఫోకస్ నిష్ఠ అంటారు. ఇక్కడ 2 రకములైనటువంటి నిష్ఠలు చెప్తున్నాను. ఎవరికి చెప్తున్నాను నేను? శ్రేయస్సు కోరేటువంటి వాళ్ళకి మాత్రమే ఇవి చెప్తుండేది, అంతేగాని మిగిలిన వాళ్ళందరికీ కాదు. ఏదైనా కర్మ చేసుకునేటువంటి వాడిని నేను కర్మిష్ఠిని అంటే నీకు అది నీకు చెప్పడం లేదు. ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏమిటంటే కర్మ అంటే ఏమిటి, కర్మ యోగము అంటే ఏమిటి కూడా మనం తెలుసుకోవాలి. కర్మ అంటే ఏమిటంటే యజ్ఞం చేస్తాం, యాగం చేస్తాం, లేకుంటే వ్రతం చేస్తాం, లేకుంటే నోము చేస్తాం, ఏదో చేస్తాం. చేసినప్పుడు మనం ఏం చేస్తాం? మనం సాధారణంగా మనం చేసేటువంటి విషయాలు అనమాట. మనం సాధారణంగా చేసుకునేటువంటి వాళ్ళు అన్ని కామ్యకర్మలు అంటాము. కామ్యకర్మలు అంటే ప్రతిదానికి మనం ఏదో ఒకటి కోరిక ఉంటుంది, దాని వెనక ఒక కోరిక ఉంటుంది. ఆ కోరికను కోరి మనం పని చేస్తుంటాం అనమాట. గుడికి వెళ్తాం, గుడికి వెళ్ళినప్పుడు ఏం మొక్కుంటాం? ఏదో మా పిల్లలు బాగుండాలి, మా మనమరాళ్ళు బాగుండాలి, మనమళ్ళు బాగుండాలి, వాళ్ళకి ఏదో ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళు మంచి పెళ్లిళ్ళు కావాలి, ఏదో ఇవన్నీ కోరుతుంటాం అనమాట. కామ్యకర్మ అంటాం దీన్ని. దీనివల్ల మోక్షం అన్నటువంటిది రాదు అని ఇలాంటి విషయాలు ఇలా చెప్తే మనం కరెక్ట్ గా చెప్పామనుకోండి, చాలా మందికి వినడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇది వినడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడాను శాస్త్రం అదే చెప్తుంది. కాబట్టి మనము శాస్త్రము చెప్పుకునేది, భగవద్గీత చెప్పుకునేటువంటి సందర్భంలో మరి అలాగే చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి ఒక వ్యక్తి ఆయుష్ హోమం చేసినాడు అనుకోండి, మరి అది దానివల్ల ఏమన్నా అతనికి మోక్షం వస్తుందా అంటే మోక్షం రాదనమాట. అది ఈ జ్ఞానయోగం లేక పడదు అనమాట. అది కర్మయోగం లేక కూడా పడదు. మరి అది కర్మ, కేవలం కర్మ చేసుకుంటూ పోవడం కర్మ. అది మనం సాధారణంగా మనలాంటి వ్యక్తులు చేసేటువంటి పని, అది చేస్తుంటాం అనమాట. మరి కర్మ యోగం అంటే ఏమిటి? యోగం అంటే కర్మయోగం అంటే ఏ కర్మ చేసినప్పటికీ కూడాను ఫలాపేక్ష లేకోకుండా చేయడం దాన్ని కర్మయోగము అంటాం. యోగము అని ఎందుకంటాం దాన్ని? యోగముని ఎందుకంటామంటే యోగం అంటే మీనింగ్ ఏమంటే యుజ్యతే ఇది యోగ అని. దానికి యుజ్యతే అంటే దట్ విచ్ బైండ్స్, ఏదైతే కనెక్ట్ చేస్తుందో దాన్ని యోగము అంటాం. దేనికి కనెక్ట్ అంటే ఏమిటి? ఒక వ్యక్తి పరమాత్మతో ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని ఆవిష్కరించుకోవడాన్ని యోగము అంటాం. పరమాత్మకు నాకు ఉన్నటువంటి మధ్య దీన్ని ఆవిష్కరించుకోవడం అనమాట. నాకు పరమాత్మకు ఉన్నటువంటి సంబంధాన్ని ఆవిష్కరించుకోవడానికి యోగము అంటాం అనమాట. కర్మ యోగము అని అంటాము. కర్మ యోగము అని ఎందుకంటామంటే కర్మను ఫలాపేక్షరహితంగా చేసినప్పుడు అదేమవుతుందంటే మన ఫలాపేక్షరహితంగా చేసిన దాని వల్ల అంతఃకరణం శుద్ధి కలుగుతుంది అంటాము. అంతఃకరణం శుద్ధి ఎందుకు కలుగుతుంది? అంతఃకరణంలో ఉన్నటువంటి మాలిన్యం ఏమిటంటే మమ అన్నటువంటి వాక్యం వెళ్ళిపోతుంది, అహం అన్నటువంటిది వెళ్ళిపోతుంది. నేను చేస్తున్నాను, ఈ కర్మ నేను చేస్తున్నాను అని అనుకుంటే అది మామూలు కర్మ. ఇది చేసినటువంటి కర్మ నుంచి ఫలితాన్ని నేను అనుభవిస్తున్నాను అనుకుంటే అది కర్మ, కేవలం కర్మ.
కర్మ యోగము అంటే ఏమిటి? ఈ ఈ కర్మకు నేను కర్త కాదు, నేను భోక్తను కాదు. నేను ఎలా చేస్తున్నాను అంటే పలికేడేది రామభద్రుడు దేవుడు చెప్తాడు కదా, పోతన భాగవతం చెప్తాడు. ఆ పలికేడేదే ఆ భాగవతం అట, పలికించడి విపుడు రామభద్రుడట, నే పలికిన భవహరమగునట, పలికేదా వేరుండు గాత పలుకగా నేల అని అంటాడు. అలాగా అంతా భగవంతుడే. భగవంతుడు లీల వల్ల నేను ఉన్నటువంటిది ఒక సాధనం వాదనంగా జరుగుతుంది, కానీ నేను దీనికి కర్త కాదు, నేను భోక్త కాదు. నేను ఈ రోజు 50,000 రూపాయలు గుడిలో అన్నదానానికి ఇచ్చినాను. బయట చెప్పే పని లేదు, ఎందుకు చెప్పాలి, దాన్ని చెప్పకూడదు. చెప్పినామంటే అహం కర్త, నేను కర్త అన్నటువంటి భావన ఎప్పుడైతే వచ్చిందో అది కర్మయోగము కాదనమాట. అది కర్మ, కేవలం కర్మ. దానివల్ల నీకు పుణ్యం వస్తుంది. పుణ్యం వల్ల నీకు కొన్నాడు స్వర్గంలో ఉంటావు, మళ్ళీ భూలోకంలో పుడతావు. అది కేవలం కర్మ. ఆ కర్మ అన్నటువంటిది భగవద్గీతకు సంబంధం లేదు. ఆ కర్మతో భగవద్గీతకి ఎలాంటి సంబంధము లేదు. భగవద్గీతలో ఏం మాట్లాడుతుంది? కర్మ యోగాన్ని గురించే మాట్లాడుతుంది. ఎందుకంటే దట్ విచ్ యునైట్స్ భగవాన్, కాబట్టి అది కర్మ యోగము అంటాం దాన్ని. లోకేస్మిన్ ద్విధా నిష్ఠ, 2 రకములైనటువంటి నిష్టలు నేను చెప్పాను నేను. ఏటివి? ఒకటి కర్మయోగము, ఒకటి జ్ఞానయోగము అన్నటువంటిది చెప్పాను. ఎప్పుడు చెప్పినాను నేను? పురా ప్రోక్త మయానక, మయా నా చేత పురా ప్రోక్త, పూర్వకాలంలో ఎప్పుడో చెప్పబడింది. మరి ఎప్పుడు పూర్వకాలము? శంకరాచార్యుని భాష్యం చదువుతాం. మరి ఈ రోజు మనం చదవలేం దాన్ని, మోస్ట్లీ 2-3 నిమిషాలు మాత్రమే ఉంది కాబట్టి ఈ శ్లోకాన్ని మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది. పురా ప్రోక్త కేవలం బ్రాడ్ అవుట్లైన్ మాత్రం చెప్పుకుందాం ఈరోజు. పురా అంటే సృష్టి ఆది అప్పుడు నేను ప్రాణులంతా సృష్టించిన తర్వాత నా చేత చెప్పబడింది. ఎందుకు చెప్పబడింది ఇది? ఎందుకు చెప్పబడింది అంటే, వాళ్ళు అలా పుట్టించేసి నేను అలా ప్రాణులంతా పుట్టించేసి నేను వదిలేసిన తర్వాత వాళ్ళు శ్రేయస్సు కావాలనుకుంటే వాళ్ళు ఎలా వెళ్తారు? వాళ్ళు శ్రేయస్సు కావాలనేటువంటి వాళ్ళు ఎలా వెళ్తారు? వాళ్ళు అలాంటి వాళ్ళు కొంతమంది వ్యక్తి వాళ్ళు గుణాలను బట్టి, అంటే ఏమి సత్వరజస్తమ గుణాలను బట్టి కొంతమంది కేవలము కర్మయోగం చేసేటువంటి వాళ్ళు మాత్రమే ఉంటారు. అలాంటి వాళ్లకు కర్మయోగం చెప్పినాను. కొంతమంది ఎలా ఉంటారు? జ్ఞాన మార్గంలో ఉంటారు. అలాంటి వాళ్ళకి జ్ఞాన మార్గం గురించి చెప్పాను. కాబట్టి జ్ఞానయోగేన సాంఖ్యానం, కర్మయోగేన యోగినం. జ్ఞానయోగము చేత సాంఖ్యులకు, కర్మయోగము చేత యోగినులు, యోగినాం అంటే యోగులు అంటే కర్మయోగులకు కర్మయోగము, సాంఖ్యులకు జ్ఞానయోగము అని 2 యోగాలు నేను చెప్పినాను. పురాప్రోక్త అని ఎప్పుడైతే అన్నాడంటే ఇతని అర్థం ఏమిటి ఇక్కడ అంటే, పురాప్రోక్త ఎప్పుడో చెప్పినాను నేను అంటే, ఇప్పుడు చెప్పాడా? శ్రీకృష్ణ అవతారంలో చెప్పినాడా అంటే కాదు. మరి శ్రీకృష్ణ అవతారంలో ఎప్పుడు భగవద్గీతను ఎవరికి చెప్పలేదు అతను. మొదట చెప్పిందే అర్జునుడి చెప్పినాడు. మరి పురాప్రోక్త అంటున్నాడు అంటే ఎప్పుడో నేను చెప్పినాను. ఎప్పుడు అంటే ఇప్పుడు సృష్టి ఆదిలో నేను చెప్పినాను అని భాష్యకారులు రాస్తారు. సృష్టి ఆదిలో నేను చెప్పినానంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎలా మాట్లాడుతున్నాడు ఇక్కడ? శ్రీకృష్ణుడు దేవకీ నందుడైనటువంటి శ్రీకృష్ణుడి మాదిరిగా చెప్తున్నాడా, లేకుంటే భగవంతుని మాదిరిగా చెప్తున్నాడా అంటే, భగవంతుడు అన్నటువంటి స్వరూపంలో, నేను ఆత్మస్వరూపమైనటువంటి చిదానంద స్వరూపమైనటువంటి పరబ్రహ్మ రూపంలో నీకు నేను ఇప్పుడు చెప్తున్నాను అంటే, ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి వాక్యము అందువలనే ఇది భగవాను వాచ అంటారు దీన్ని. మరి భారతాన్ని తీసుకొని మనం పరిశీలన చేస్తే, భారతంలో ఎక్కడ శ్రీకృష్ణుని ప్రస్తావన వచ్చినప్పుడు కూడా శ్రీకృష్ణ ఉవాచ అనే వస్తుంది. కేవలం భగవద్గీత చెప్పేటువంటి సందర్భంలో మాత్రమే శ్రీ భగవాను వాచ అని చెప్తారు. అంటే ఎందుకంటే భగవంతుడు ఆ స్టేజ్ నుంచి, అంటే నేను నీ యొక్క బావ, లేకుంటే అర్జునుని యొక్క బావ, లేకుంటే నేను ఒక దేవకీ నందుని కొడుకు అన్నట్టుగా నేను చెప్పడం లేదు. నేను భగవంతుడి రూపంలో చెప్తున్నాను అని చెప్తున్నాడు. ఇది బ్రాడ్ గా, ఇది వచ్చే వారము మనం వచ్చే క్లాస్ లో దీన్ని విస్తారంగా చెప్పుకుందాం. లోకేస్మిన్ ద్విధా నిష్ఠ పురా ప్రోక్తమయ, ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం కాబట్టి కాస్త విషయంగా చెప్పుకుందాము. 1 నిమిషం మాత్రమే ఉంది. ఎవరైనా ఏమన్నా చెప్పేటట్టుంటే చెప్పండి. 1 నిమిషమే ఉంది. మరి ఇది మొదటిసారి సూర్యుడికి చెప్పినారని ఎక్కడో ఒక చోట ఉంది మేడం, దీంట్లోనే ఉంది. 6వ చాప్టర్ లో వస్తుంది అది. అదే మరి దీంట్లోనే చెప్తారు మేడం, శంకర భాష్యంలో ఉంది, అది వస్తుంది మేడం. ఇప్పుడు నెక్స్ట్ మనం భాష్యం చదువుతాం కదా నెక్స్ట్ క్లాస్ లో. అంటే అప్పుడెప్పుడో చెప్పింది మళ్ళీ సెకండ్ టైం ఇది రిపిటేషనా? ఇప్పుడు చెప్తున్నాడు ఇతనికి.